హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు కిడ్స్ ఏదైనా తింటానంటే నేను ఈ పాస్తా ఒకటి డిసైనో వాళ్ళది పాస్తా చేద్దాం అనుకున్నా. ఇది 100% డ్రమ్ వీట్ సెమలినా పాస్తా. ఇందులో ఓన్లీ వీట్తో తయారు చేయబడింది కాబట్టి మనం హ్యాపీగా ఇవ్వచ్చు. ఎప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇది నా స్టైల్లో చేస్తాను. ఇలా చేస్తే చల్లగా అయిపోయిన తర్వాత కూడా బాగా ఉంటుంది. కుషాలు బాక్సులో పట్టుకెళ్ళినప్పుడు కూడా వాడేం కంప్లైంట్ అన్నది ఇవ్వడనమాట. మంచిగా హ్యాపీగా తింటాడు. నేను ఈ వైట్ సాస్ రెడ్ సాస్ పాస్తాలు స్కూల్కి ఇవ్వను. వైట్ సాస్ రెడ్ సాస్ ఇచ్చినప్పుడు అది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. అది చల్లగా అయిపోయిన తర్వాత దాని టేస్ట్ ఏదైతే ఉంటుందో అది రాదనమాట. వేడిగా ఉడుకుతూ ఉన్నప్పుడు తింటేనే ఆ మజా ఉంటుంది. సో స్కూల్కి ఇచ్చినప్పుడైతే ఈ స్టైల్లో ఇస్తాను. ఫస్ట్ నేను బటర్ యాడ్ చేస్తాను. దాంట్లో సన్నంగా స్లైస్ చేసిన గార్లిక్ యాడ్ చేస్తాను. దాంట్లో కొద్దిగా ఆనియన్ యాడ్ చేస్తాను. ఆనియన్ కేజీ 80 రూపీస్ ఉంది తెలుసా. నిన్న జెప్టోలోని ఆర్డర్ చేద్దామని చూసి నేను షాక్ అయిపోయాను అనమాట. 80 రూపీస్, హౌ, మొన్నటి వరకు ఎన్ని ఆనియన్స్ ఉన్న ఇంటి నిండా ఇప్పుడే ఇలాగైపోయింది అనేసి. దాని తర్వాత నేను మన పాస్తా కూడా ఉంటుంది కదా, దాన్ని బాయిల్ చేసింది 13 మినిట్స్ పడుతుంది బాయిల్ అవ్వడానికి. దాన్ని ఇందులో యాడ్ చేసేస్తాను. దీంట్లోనే నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే ఇంకా అంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయకుండా చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను. సో వాళ్ళు ఇంకా ఏరుకోవాల్సిన అవసరం లేదు. చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి దీంట్లో ఒక కెచప్ ప్యాకెట్, కొద్దిగా సాహిల్ కోసం చేస్తున్నప్పుడైతే గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తాను. ఓన్లీ కుషాల్ కోసం అయితే ఒక టమాటో కెచప్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తాను. లైట్గా కొంచెం చీజ్ కూడా యాడ్ చేస్తాను. ఆ క్లిప్ ఎక్కడ పోయిందో మరి, లేదా యాడ్ చేస్తాను. కొంచెం చీజ్ కూడా యాడ్ చేస్తే ఇది చల్లగా అయిపోయిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట. కావాలి అనుకుంటే చూడండి. అండ్ ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేశాను దాల్ మఖని. నాకు చాలా చాలా నచ్చుతుందండి దాల్ మఖని ఇంట్లో చేసుకున్నప్పుడు. ఇది మనకి మినుములు మరి రాజ్మా రెండు కలిపి ఒక 5 to 6 అవర్స్ నానబెట్టేస్తాను. నానబెట్టేసి కుక్కర్లో పెట్టి మంచిగా బాయిల్ చేసి అది ఫ్రిడ్జ్లో ఉంచుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజ్మా దాల్ మఖని చేసుకోవచ్చు. ఇది హోటల్లో లాగా క్రీమీ టెక్స్చర్ రావాలంటే అంత బటర్ మనం యూస్ చేయలేము. అంతేకాకుండా సేపు లైక్ వాళ్ళు ఓవర్ నైట్ కుక్ చేస్తారనమాట. అంతసేపు మనం కుక్ కూడా చేయలేం కాబట్టి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే కొద్దిగా రాజ్మా కొంచెం కూర తీసి దాన్ని గ్రైండ్ చేసి ఆ కూరనే మళ్ళీ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేస్తే అది మినపప్పు కదా, ఆ స్టిక్కీనెస్ ఏదైతే ఉంటుందో అది మంచిగా కూర మొత్తానికి పడి అది ఒక క్రీమీ టెక్స్చర్లోకి మారుతుంది. లాస్ట్ ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. నేను దాల్ మఖని రెసిపీ ఇప్పటికే చాలా సార్లు షేర్ చేశాను. నేను చాలా సింపుల్గా చేస్తానండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుంటాం, దాంట్లో కొంచెం బటరు ఆయిల్ యాడ్ చేసుకుంటాం, తర్వాత గార్లిక్, టమాటోలు, ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఈ మూడింటిని బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న దాల్ ఇందులో యాడ్ చేసేస్తాం. ఉప్పు, కారం, కసూరి మేతి కొద్దిగా యాడ్ చేస్తాం, అంతే. ఎంత సింపుల్గా ఉంచితే ఈ డిషెస్ అనేవి అంత టేస్టీగా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను అప్పడాలు కాల్చుకుంటున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా ఈ అప్పడాలు టేస్ట్ చూస్తే ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మాత్రం అస్సలు వదలరు. నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోని అన్నీ సేల్ చేస్తున్నారు కదా, లైక్ ఈ ఆవకాయలని, తర్వాత ఈ ఏంటివి అవి రకరకాల పొడులు, నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు కదా. అది చూసినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది, నేను ఈ అప్పడాలు వడియాలు నాకు ఇక కనీసం ఒక 20-30 వెరైటీస్ ఓన్లీ మా ఫ్యామిలీస్లోనే తినేవి కనీసం ఒక 20-30 వెరైటీస్ ఉంటాయి. లైక్ అప్పడాలు, సగ్గుబియ్యంవి, నెయ్యిలువి, నువ్వులువి, దాని తర్వాత అప్పడాల్లోనే ఒక 10 రకాలు, టమాటో ఫ్లేవర్వి, సగ్గుబియ్యం ఫ్లేవర్వి, ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నవి. లైక్ వై కాంట్ వీ సెల్ అన్న ఫీలింగ్ వస్తుంది. మీరందరూ కూడా ఆ విధంగా టేస్ట్ చేయగలుగుతారు అన్న అనిపిస్తుంది తెలుసా. నేను ఎప్పుడైనా అది చేస్తే లైక్ ఎక్కడో మళ్ళీ అనిపిస్తుంది, ఎందుకు నీ పన్ను చూసుకొని హాయిగా ఉండు అనిపిస్తుంది. బట్ ఎక్కడో లైక్ ఇది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఎక్కువ మందికి తెలియదు అనమాట. ఓన్లీ శ్రీకాకుళం ఈ సైడ్ ఒక 4-5 ఊర్లకి బాగా తెలుసు. బరంపురం, శ్రీకాకుళం ఆ సైడ్లో. ఇప్పుడు ఇవి తెలంగాణలో వాళ్ళకి ఎవరికి తెలీదు. దాని తర్వాత లైక్ షాపుల్లో దొరికే వాటి గురించి చెప్పట్లేదు. షాపుల్లో దొరికే అప్పడాలకి ఈ అప్పడాలకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు తిన్నారంటే ఇంకా వదలరు, అంత టేస్టీ ఉంటాయి. ఇట్స్ లైక్ అబ్సెషన్ అనమాట ఈ ఊర్లోని. పెళ్ళైతే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడైతే ఎన్ని ఇస్తామంటే అన్ని ఇస్తాము. లైక్ అప్పడాలు అన్నవి ఎన్ని రకాలు ఇస్తాం అంటే ఇట్స్ లైక్ మీరు ఒకరోజు కూర వండుకోకపోయినా 4 వడియాలు వేపుకొని హ్యాపీగా తినేయచ్చు అంటారు అనమాట. సో నాకు ఎప్పుడు కోరిక ఉంటుంది అవి సేల్ చేయాలి అని చెప్పి, మంచిగా హైజీనిక్గా తయారు చేయించి మంచిగా
సూపర్ డబ్బాల్లో ప్యాక్ చేసి సేల్ చేస్తే మాత్రం మస్తు నడుస్తుంది. నేను చేస్తే మీరు కొంటారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి దివాళీ వస్తుంది కదా, ఏమైనా స్పెషల్గా చేద్దాం పిల్లల కోసం అనిపించింది. అందుకోసం ఫస్ట్ నేను చేస్తున్నాను మైదా బిస్కెట్లు. మీరేమంటారు వీటికి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. మైదాతో చేసే ట్రయాంగిల్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఈ కిచెన్ ఎయిడ్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అండి. లైక్ మనం చాలా కలపడానికి చిరాగ్గా అనిపించే వాళ్ళైతే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది నేను ఫుల్ నా డబ్బులతోనే కొనుక్కున్నాను, నథింగ్ కొలాబరేషన్ ఆర్ ఎనీథింగ్. ఇందులోనే నేను 2 కప్పులు మైదా, ఉప్పు, కారం, తర్వాత వాము కొంచెం మసిలి ఇలా కొంచెం చేత్తో గట్టిగా అంటే ఆ ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట. అది ఇందులో యాడ్ చేశాను. నేను చేత్తో ఫస్ట్ కొంచెం మిక్స్ చేశాను. సో ఆ నెయ్యి వేసాను కదా, ఆ నెయ్యి పిండి మొత్తానికి పట్టాలని చెప్పి దాని తర్వాత ఇందులో యాడ్ చేశాను. మిషన్ ఆన్ చేశాను. ఎంతసేపు పట్టలేదు తెలుసా, జస్ట్ 3 మినిట్స్ తీసుకుంది అంతే. 3 మినిట్స్లోని ఎంత బాగా కలిపేసిందంటే అంత బాగా కలిపేసింది. నాకు సూపర్ హ్యాపీ అనిపించింది. ఇక్కడ నాకు ఇంకొంచెం లైక్ కొంచెం ఎక్కువ తడిగా ఉందేమో అనిపించింది. ఇంతైతే మరి పలచగా వస్తుందని చెప్పి మరి కొద్దిగా మైదా యాడ్ చేసిన. ఇది ఓన్లీ మైదా కాకుండా మైదా ఆటా మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. బట్ ఈరోజు నాకు ఓన్లీ మైదాతో చేయాలని ఉంది, అందుకోసం ఇలా చేశాను అనమాట. అండ్ ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు ఆ సరదాయే వేరేగా ఉంటుంది. నాకు చాలామంది చెప్పారు తెలుసా, ఇన్స్టాగ్రామ్కి వచ్చి కూడా ఎందుకు అక్క డబ్బులు వేస్ట్ చేస్తారు, డబ్బులు దాచుకుని ల్యాండ్ గోల్డ్ లాంటివి కొనుక్కోండి అని చెప్పి. ఇప్పుడు గోల్డ్ అన్న ప్రైజ్కి దాచుకోవాలంటే ఇంతకుముందు కనీసం ఒక 2-3 నెలలు సేవ్ చేసుకుంటే ఒక చెవులదో ఉంగరమో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక చెవులది ఉంగరం కొనుక్కోవాలంటే కూడా ఒక 6 నెలలు సేవ్ చేయాలి. దాని మీద ఇష్టమే పోతుందన్నమాట లిటరల్లీ చెప్పాలంటే. లైక్ 80,000 పెడితే తులం అంటే కనీసం ఒక గాజు కూడా రాదు, ఒక బ్రేస్లెట్ కూడా రాదు, ఏమీ రాదు. లైక్ మనం దాచినప్పుడు మాత్రం 80,000 దాయాలంటే ఎన్ని రోజులు పడుతుంది. సో లిటరల్లీ నాకు అసలు ఇంతకుముందు గోల్డ్ అంటే ఎంత ఇష్టం ఉండేదో, ఈ ప్రైస్ చూస్తే అంత భయం వేస్తుంది. దాని తర్వాత మంచిగా మరి కొంచెం మైదా వేసి మరొక 2 మినిట్స్ పెట్టాను. దాని తర్వాత చాలా చాలా బాగా వచ్చింది. ఈ మైదాని కొద్దిగా మీద నుంచి కోట్ చేస్తే ఏంటి మరి మన గొట్టంకి అంటుకోకుండా ఉంటుంది అనమాట. అండ్ నేను జస్ట్ టచ్ చేసి చూస్తున్నాను ఎక్కడ దళసరగా ఉంది, ఎక్కడ పలచగా ఉంది అని చెప్పి. ఒక మోస్తరు దళసరగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు ఫస్ట్ కత్తితో చేద్దామని ట్రై చేశాను. కత్తితో చేసినప్పుడు నాకు గుర్తొచ్చింది, మన దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు వాడాలి, ఇప్పుడు వాడేద్దాం అని చెప్పి. నేను ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. బట్ వెనక్కి ముందుకి చేయకూడదు. ఒక్కటి చేసిన తర్వాత మనకి ఎలా చేయాలి అన్నది అర్థమైపోద్ది. ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చేసి నేను చాలా చిన్నది చేస్తాను, అంత చిన్నది చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ బ్యాచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా షేప్స్ అన్నవి వచ్చాయన్నమాట. ఫస్ట్ది కదా ఇది, ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పి నేను ఇంత చేశాను. తర్వాత ఈ కత్తితోని కొంచెం ఇలా స్క్రేప్ చేస్తే ఇవన్నీ మంచిగా వచ్చేసాయి అనమాట. మీరు దివాళీ కోసం ఏంటి చేస్తున్నా, ఇవేవి ఒకదానికొకటి అంటుకోవు, ఏం చేయవు. ఎందుకంటే మనం ఆల్రెడీ కొద్దిగా మైదా మీద నుంచి కూడా కోట్ చేసాం కదా, ఒకదానికొకటి అంటుకుపోవు అనమాట. అస్సలు మైదా కోట్ చేయకుండా మీరు చేస్తే అది అలా ఎందుకు చేస్తారంటే, ఇవి కోట్ చేసిన మైదా ఏదైతే ఉందో అది ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ వదిలేసి ఆయిల్ కొంచెం బ్లాక్గా అయిపోతుంది. అందుకోసం కోట్ చేయకుండా చేయడానికి ఇష్టపడతారు. బట్ అదైతే అంటేస్తుంటాయి అనమాట ఒకదానికొకటి. అందుకోసం నేను కొద్ది కోట్ చేశాను. కావాలంటే ఆయిల్ని తర్వాత ఫిల్టర్ చేసేసుకోవచ్చులే అని చెప్పి. ఎంత బాగా వచ్చాయి తెలుసా. మీరేం చేశారు ఈ దివాళీకి? ఈసారి దివాళీ ఇంకా హ్యాలోయినో ఏదో ఆ ఫెస్టివల్ కూడా ఒక్కసారే పడుతుందంట. సో అందరూ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారనమాట, ఇది చేయాలా అది చేయాలా అని చెప్పి. నేను ఇలా చేత్తోని ఇలా అని చూస్తున్నాను అనమాట, ఎక్కడ ఎక్కువ దళసరగా ఉంది అని చెప్పి. ఇంత సైజ్ చేసుకున్నారంటే బాగుంటుంది అనమాట. అప్పుడు మనకి తింటున్నప్పుడు కూడా బాగుంటుంది. కొద్దిగా పెద్దవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకసారి చేసిన తర్వాత మనకే వచ్చేస్తుంది ఈజీగా చేయడం. ఈ సైజులో నేను చేసుకున్నాను. ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చింది తెలుసా. మనం ఈ వామ్ వేసాం కదా, అజ్వైన్, దాని ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది. దీంతోపాటు ఈరోజు నేను ఎలాగా ఆయిల్ పెట్టాను కదా అని చెప్పి కొంచెం జంతికలు కూడా చేశాను. నేను ఏం చేసినా ఎక్కువ క్వాంటిటీ చేయను. దానికి మెయిన్ రీజన్ పిల్లలందరూ మా ఇంట్లోనా అందరి ఇంట్లోనే అలాగేనా నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తానో అది అసలు ఎవరు తినడానికి ఇష్టపడరు అనమాట. అది అలా ఉండి పోతుంది. అది కొద్ది క్వాంటిటీతో చేసాను అనుకోండి, అందరూ మమ్మీ అది ఇవ్వు, మమ్మీ అది ఇవ్వు అని అడిగి తినేస్తారనమాట. సో అడిగి తినడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి నేను కూడా అన్ని కొంచెం క్వాంటిటీలోనే చేస్తా. కావాలి అనుకుంటే ఒక 1 వీక్ ఆగి మళ్ళీ చేసుకోవచ్చు. ఇందులోనే ఏమి కష్టం కూడా లేదు. ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే అంత మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉంది కదా, మంచిగా పొంగాయి.
సూపర్గా అయ్యాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయి తెలుసా? ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు జల్లీల్లోనే వేసుకోవాలి. నాట్ లైక్ ఆ పేపర్ మీద టిష్యూ పట్టి వేస్తాం కదా, అలాగ వేయకూడదు. అలాగ వేస్తే ఆ ఆవిరి దాంట్లోనే వెళ్ళి మెత్తగా అయిపోతాయి. ఇలా జల్లీలో వేస్తే గాలి ఆ లోపల నుంచి వెళ్ళి చాలా నీట్గా వస్తాయి అనమాట. నేను సేమ్ కిచెన్ ఐడ్లోనే ఇప్పుడు జంతికలు చేద్దామని డిసైడ్ అయ్యాను. అదేం కడగాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఓకే, జస్ట్ మైదాయే కదా. ఇందులోనే ఏంటంటే 2 కప్పులు బియ్యం పిండి, పెరుగు, ఉప్పు, కారం, నువ్వులు వీటన్నిటిని యాడ్ చేసుకుని నేను స్టార్ట్ చేస్తాను. ఇది కూడా చేసుకోవడం చాలా ఈజీ. ఇది చేసినప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పని ఏంటంటే చేత్తో మిక్స్ చేయడమే ఎక్కువ ఇంపార్టెంట్ పని. ఆ ఇంపార్టెంట్ పనిని మన ఈ మిషన్ చేసేస్తుంది కదా. నాకు అదే అనిపించింది. 2 అవర్స్ అవ్వాల్సిన పని గంటలు అయిపోయింది. కరెక్ట్ 2:30కి స్టార్ట్ చేశాను. 3:45 కల్లా నేను డబ్బాలకి మూతలు కూడా పెట్టేసి ఇంకా టీవీ చూడడానికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి. అమెజాన్లో సేల్ ఇంకా నడుస్తుంది. మీరు ఏమైనా కొన్నారా అమెజాన్లోని? నేను ఇది కొన్నాను కానీ దీని మీద ఏమీ డిస్కౌంట్ లేదు. నేను కొన్ని డ్రెస్సులవి వీటన్నిటిది లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లోని. దీంట్లో బోల్డంత బట్టర్ యాడ్ చేశాను. ఫస్ట్ దాంట్లోని నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి బట్టర్ యాడ్ చేస్తే కస్తగా వస్తాయి అనమాట. అంటే మస్తు క్రిస్పీగా లోపల చాలా గుల్లగా వస్తాయి. అందుకోసం చేసా. దాని తర్వాత దీన్ని కూడా పెట్టాను. కొంచెం అది బటర్ని కొంచెం బాగా అది మిక్స్ చేసిన తర్వాత దీంట్లోని కర్డ్ యాడ్ చేస్తాను అనమాట. కొంచెం పుల్లరావడానికి. ఇందులో సగ్గుబియ్యం కూడా యాడ్ చేయాలి. సగ్గుబియ్యం నానబెట్టాలన్నమాట. నేను నానబెట్టలేదని చెప్పి జస్ట్ బియ్యం పిండి, పెరుగు జంతికలు చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా నీట్గా వచ్చాయి అనమాట. అండ్ అదే నడుస్తుంది ప్రస్తుతానికి. సినిమాలు ఏంటి కూడా లేవు. దివాళీ అందరు దివాళీ షాపింగ్లు అన్నీ చేసేస్తున్నారు. ప్రస్తుతానికి నేనైతే ఏ దివాళీ షాపింగ్ చేయలేదు, ఏం చేయలేదు. సో మంచిగా కుక్ అయిపోయింది. మంచిగా బ్యాటర్ రెడీ అయిపోయిందనమాట. చేయి పెట్టకుండానే నేను జంతికలు వేస్తాను. సూపర్ అనిపించింది నాకే చూస్తున్నప్పుడు. అప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. పర్ఫెక్ట్లీ వస్తున్నాయి. లైక్ ఎక్కువ గట్టిగా కూడా ఉండద్దు, ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు. ఒక డబ్బాలో వీటిని వేసుకుంటున్నా. ఏవైనా ఇవన్నీ వేసేటప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత వాటికి మూతలు పెడితే మంచిగా క్రిస్పీగా బోల్డ్ రోజులు అన్నవి ఉంటాయి అన్నమాట. అండ్ నేను రేపు ఎల్లుండి సున్నుండలు మరి రవ్వ లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను. సున్నుండ, రవ్వ లడ్డు ఈ 2 కూడా చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు కొంచెం ఇవన్నీ చేస్తే కొంచెం పిల్లలకి ఫెస్టివ్ సీజన్ వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ కడాయిలోనే. అసలు నాకు ఈరోజు అది చేయాలనిపించింది. మైదా స్వీట్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అది చేద్దాం అనుకున్నాను. మైదా హాఫ్, గోధుమ పిండి హాఫ్ వేసి దాంట్లోని మనము ఇవి చేస్తామన్నమాట. అవి చేద్దాం అనుకున్నాను. అదే అటు నుంచి ఇటు ఎలాగ అయిపోయిందో మరి నాకే తెలీదు. సో అందుకోసం చూస్తున్నా. రేపు అవి ఇంకేమైనా చేద్దాంలే, ఇప్పటికి ఇవి చేసేద్దాం అని చెప్పని. ఇవి కుషాల్కి ఇష్టం కూడా. ఇప్పుడు కొత్తవి ట్రై చేయడం ఎందుకులే అని చెప్పి. అండ్ అటుపక్క ఈ బిగ్ బాస్ లైవ్ పెట్టాను. ఎంత బోరింగ్ ఉందబ్బా ఈసారి. బోరింగ్ది సీమా లేదు. బోరింగ్ది లిమిట్ లేదన్నంత బోరింగ్ అనిపించింది. నాకు అస్సలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. రోజంతా కూర్చుని పాటలు పాడుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటున్నారు. ఆ 1 అవర్ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. అంతకుముందు వన్ ఎపిసోడే కదా మనకి ఉండేది. లైక్ 1 ఎపిసోడే ఈ నామినేషన్ ఎపిసోడ్. ఈరోజు అంటే 2 ఎపిసోడ్లు నామినేషన్ ఎపిసోడ్లే. సో బోరింగ్. ఇదంతా అయిపోయింది తర్వాత గ్యారంటీగా మనం చేయాల్సింది కిచెన్ క్లీనింగ్. ఈ అగారో స్పిన్ మాప్తోని మంచిగా ఒకసారి క్లీన్ చేసేస్తే హ్యాపీగా మనం కిచెన్కి లైట్లు ఆపేసి మనం మన పని చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అనమాట. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేయండి. జస్ట్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి గుర్తు చేస్తున్నాను అనమాట. ఓకేనా? టాటా, బాయ్ బాయ్.